నిన్న మనకు త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ కాంబోలో జరుగుతున్న గాడ్ ఆఫ్ వార్ మూవీ నుంచి మనకి పోస్టర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ పోస్టర్లో మనం చాలా గమనించాలి. ఈ డిఎన్ఏ త్రిశూలం కింద మనకు ఇంగ్లీష్లో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఆ ట్యాగ్ లైన్ మీనింగ్ ఏంటిదంటే వన్స్ వీఆర్ వన్ పర్పస్ వన్ డివైన్ రికాగ్నింగ్, అంటే తెలుగులో ఒక ఈటే ఒక లక్ష్యం ఒక దైవక తీర్పు అని, అంటే మరింత శక్తివంతమైనది అని అర్థం. అంటే మన ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో ఒక శక్తివంతమైన రూపంలో మనం కనిపించబోతున్నాడు, అంటే కుమారస్వామి రూపంలో మనం కనిపించబోతున్నాడు ఫ్రెండ్స్. అలాగే మీరు గమనిస్తే పైన ఇంకో సంస్కృత భాషలో మనకి ఇంకో ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఆ ట్యాగ్ లైన్ మీనింగ్ ఏంటిదంటే ఓం నాకు శబ్దగానం తెలియదు, అర్థం కూడా తెలియదు, పద్యాలు రచించడం తెలియదు, గద్యం చెప్పడం కూడా తెలియదు, అయినప్పటికీ 6 ముఖాలు గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు, అందువల్ల నా నోటి నుండి ఆశ్చర్యకరమైన దివ్యమైన మాటలు స్వయంగా వెలువడుతున్నాయి అనేది మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ పోస్టర్లో రాశారు. గాడ్ ఆఫ్ వార్ అనే మూవీ మనకి 2 పార్ట్లుగా రాబోతుంది. ఫస్ట్ డ్రాగన్ 1, డ్రాగన్ 2 కంప్లీట్ అయిన తర్వాత మనం గాడ్ ఆఫ్ వార్ అనే మూవీ మన ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు.